ఇండిగో ఫ్లైట్స్ అంత పెద్ద ఎయిర్లైన్ అయినా ఈ మధ్య ఎందుకు లేట్? వేల మందికి జరుగుతోంది. ఇండియాలో నంబర్ 1 ఎయిర్లైన్ ఇండిగో. కాని ఈ మధ్య టైంకి కాదు, డిలేలకు ఫేమస్ అవుతుంది. అసలు ఎందుకు? ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఇది ఒక్కరోజు సమస్య కాదు. ఒక ఊహించని మార్పు, దానికి సరైన ప్లానింగ్ లేకపోవడం, అన్నీ కలిసిన కేస్ స్టడీ. ముందొక మాట అర్థం చేసుకోవాలి. డీజీసీఏ అంటే భారత విమాన భద్రతను చూసే సంస్థ. 2024 చివర మరియు 2025లో పైలట్లకు కొత్త డ్యూటీ రూల్స్ వచ్చాయి. ఎక్కువ గంటలు పనిచేయకూడదు, సరైన రెస్ట్ తప్పనిసరి, నైట్ ల్యాండింగ్లు తక్కువ. రూల్స్ బాగున్నాయి, సేఫ్టీ కోసమే. కానిక్కడే సమస్య మొదలైంది. ఇండిగో సిస్టమ్ మొత్తం టైట్ షెడ్యూల్ మీద నడుస్తుంది. పైలట్ డ్యూటీ తగ్గితే అదే ఫ్లైట్లో నడపాలంటే ఇంకా ఎక్కువ పైలట్లు కావాలి. అంతమంది రెడీగా ఉన్నారా? లేరు. అందుకే ఫ్లైట్ లేట్ లేదంటే క్యాన్సిల్. విమానయానంలో ఒక రూలుంటుంది. ఒక్క ఫ్లైట్ లేటైతే దానికి తర్వాతున్న ఫ్లైట్ లేట్. ఒక్కటి క్యాన్సిల్ అయితే మొత్తం షెడ్యూల్ గజిబిజి. ఇండిగో రోజుకు వందలాది కాదు, వేల ఫ్లైట్లు నడుపుతుంది. ఒక పైలట్ రాలేడంటే, ఒక విమానం మెయింటెనెన్స్కి పోతే అంతే బాస్, మొత్తం సిస్టమ్ షేక్. ఇంకో మౌన సమస్య ఉంది. కొన్ని విమానాల్లో ఇంజిన్ సమస్యలు, సాఫ్ట్వేర్ అప్డేట్స్, మెయింటెనెన్స్ కోసం గ్రౌండ్ విమానాలున్నా వాడుకోలేని పరిస్థితి. దానితో పాటు ఢిల్లీ ఫాగ్, భారీ వర్షాలు, ఎయిర్పోర్ట్ రద్దీ, ఒక రన్వే, వందల ఫ్లైట్లు, డిలే తప్పదు. ఇప్పుడు అసలు పాయింట్. ఇంధనం ఖరీదు, డాలర్ రేటు పెరగడం, విమాన లీజులు డాలర్లోనే. ఇండిగో లాభాలు ముందే పల్చగా ఉంటాయి. ఇప్పుడు నష్టాలు మొదలయ్యాయి. ఖర్చు తగ్గించడానికి కొన్ని రూట్లు తగ్గింపు, కొన్ని ఫ్లైట్లు క్యాన్సల్. ప్రయాణికుడికి డిలే, కంపెనీకి ప్రెషర్. ఇది ఒక్క కారణం కాదు. కొత్త రూల్స్, ముందస్తు ప్లానింగ్ లోపం, పైలట్ అండ్ క్రూ కొరత, బ్యాకప్ సిస్టమ్ లేకపోవడం. హై ఫ్లైట్స్, లో మార్జిన్, నో బఫర్. ఇలాంటి మోడల్లో చిన్న షాక్ వస్తే పెద్ద సమస్య. ఇండిగో ఇంకా పెద్ద బ్రాండే, కాని ఇది ఒక హెచ్చరిక. భద్రత ముఖ్యమే, కాని మార్పులకు సమయానికి అడ్జస్ట్ అవ్వకపోతే డిలేలు తప్పవు. స్క్రూడ్ సిస్టమ్ సరిచేస్తే ఇండిగో మళ్ళీ టైంకే టేకాఫ్ అవుతుంది. మీ ఫ్లైట్ కూడా ఇలానే లేట్ అయ్యిందా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి నిజమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జాగ్రత్త.